ఒకప్పుడు పచ్చని కొండల మధ్య పంట పొలాల మధ్యలో ఉన్న ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో అరవింద్ అనే బాలుడుండేవాడు. అరవింద్ చాలా మంచివాడు, అందరికీ సహాయం చేస్తాడు. కాని అతని మనసులో ఒక చిన్న కోరిక, ఒక గుర్రముంటే బాగుండేది అని. అతని కుటుంబం పేదది, గుర్రం కొనడానికి డబ్బులేదు. కాని ప్రతిరోజూ పాఠశాల నుండి తిరిగి వస్తూ అడవి దగ్గర నిలబడి గుర్రాలు పరిగెడుతున్నట్లు ఊహించేవాడు. ఒకరోజు సాయంత్రం ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతుండగా అరవింద్ అడవిలోకి నడిచాడు. చుట్టూ నిశ్శబ్దం, పక్షుల కిలకిల, గాలి మృదువుగా వీచింది. అచానక్ ఒక వెలుగు. అడవిలో ఒక ఖాళీ ప్రదేశంలో వెండికాంతిలా మెరుస్తున్న ఒక గుర్రం నిలబడి ఉంది. ఆ గుర్రం కళ్లలో నీలి వెలుగు, దాని శరీరం చుట్టూ మాయాధోళి తేలుతోంది. అరవింద్ నెమ్మదిగా దగ్గరయ్యాడు. అప్పుడా గుర్రం మాట్లాడింది. భయపడవద్దు అరవింద్, నేను మాయాగుర్రం. మంచితనం ఉన్నవారికి మాత్రమే నేను కనిపిస్తాను. అరవింద్ ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. నువ్వు మాట్లాడుతున్నావా? ఆ గుర్రం నవ్వింది. అవును, నా మీది ఎక్కు, నీకొక అద్భుతమైన లోకాన్ని చూపిస్తాను. కొంచెం భయంతో, ఎక్కువ ఆసక్తితో అరవింద్ గుర్రం మీదే ఎక్కాడు. అంతే, గుర్రం ఆకాశంలోకి ఎగిరింది. మేఘాల మధ్యగా, పక్షుల పక్కగా గాలిని చీల్చుకుంటూ వారు ఎగిరారు. కింద చూసి అరవింద్ తన గ్రామం చిన్న బొమ్మలా కనిపించడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఇది కలలా ఉంది అన్నాడు. కొద్దిసేపటికి వారొక విచిత్రమైన ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ బంగారు ఆకులతో ఉన్న చెట్లు, రంగుల నీరు పారే నదులు, మాట్లాడే జంతువులు, నవ్వుతున్న పక్షులు. ఒక జింక వచ్చి అరవింద్తో మాట్లాడింది. ఒక కుందేలు అతనితో ఆడుకుంది. అరవింద్ ఆనందంతో అడిగాడు, ఇది ఏ లోకం? గుర్రం సమాధానమిచ్చింది, ఇది మంచితనపు లోకం, నీ మనసులోని శుభ్రతకు ప్రతిఫలం. సమయం గడిచింది. సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఇప్పుడు నీ గ్రామానికి తిరిగి వెళ్ళాలి అంది గుర్రం. తిరుగు ప్రయాణంలో అరవింద్ నిశ్శబ్దంగా ఆలోచించాడు. గ్రామానికి చేరుకున్నాక గుర్రం అన్నది, నీవు ఎప్పుడూ మంచిగా ఉండాలి, అప్పుడు ఈ మాయాలోకం నీకు ఎప్పుడూ కనిపిస్తుంది అని చెప్పగానే గుర్రం వెలుగులుగా మారి మాయమైంది. అరవింద్ అక్కడే నిలబడి ఆకాశాన్ని చూశాడు. అతనికి అర్థమయింది, నిజమైన మాయం బయట కాదు, మన మంచితనంలోనే ఉంది. మంచితనం మన జీవితంలో అద్భుతాలను తెస్తుంది. శుభ్రమైన మనసు ఉన్నవారికి ప్రపంచం కూడా మాయలా కనిపిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, థమ్సప్ ఇవ్వండి. ఈ వీడియో ఇంకో 10 మందికి చేరుతుంది.